अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सయ్యిదిల్ ముర్సలీన్ అమ్మా బాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇస్లాం ధర్మం మానవులందరి కొరకు అల్లాహ్ ఈ భూమిపైకి పంపించాడు. ఆయన ఈ ధర్మాన్ని తన ఆదేశాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల రూపంలో ప్రజలకు అందించాడు. మనము తప్పకుండా ఆ ధర్మాన్ని ఆచరిస్తే అదే మన సాఫల్యం. అంటే తీర్పు దిననాడు ఆ వ్యక్తి, అంటే ఆ ధర్మం ప్రకారం జీవించిన వ్యక్తి ముస్లిం తీర్పు దిననాడు సాఫల్యం పొందుతాడు, స్వర్గంలోనికి ప్రవేశించబడతాడు. అల్లాహు తాలా మనందరికీ ఆ భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. ఇక రెండో విషయం ఏంటంటే, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం భర్త హక్కులు. కుటుంబ నిర్వహణ దృష్ట్యా విశ్వాసం, భయభక్తుల రీత్యా మాత్రం కాదు, భర్త ఆధిక్యతను అంగీకరించడం భార్య కర్తవ్యం. అంటే ఇది కుటుంబ నిర్వహణ దృష్ట్యా, ఇది విశ్వాసం భయభక్తుల రీత్యా మాత్రం కాదు. ఎందుకంటే విశ్వాసం భయభక్తులు అనేవి ప్రతి మానవుని మనసులో ఉంటాయి. వాటిని ఎవరు చూడలేరు, ఒక్క దేవుడు తప్ప. అంటే దేవుని వద్ద ఎవరు గొప్పవారో, ఎవరు పుణ్యాంకులో, ఎవరు పాపకులో చెప్పడం అది అల్లాహ్ చేతుల్లో ఉంది. అంటే ఇక్కడ కుటుంబ నిర్వహణ దృష్ట్యా విశ్వాసం భయభక్తుల రీత్యా మాత్రం కాదు, భర్త ఆధిక్యతను అంగీకరించడం భార్య కర్తవ్యం. వివరణ 28వ అంశం కింద ఉన్న విషయాన్ని చూడండి. మిత్రులారా, ఇందులో నేను PDF లింక్ను కూడా పొందుపరిచాను. దాన్ని ఓపెన్ చేసి చూడండి, ఇన్షాల్లా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సాయశక్తుల పతి ఆదరణే సతి కర్తవ్యం. పతి ఆదరణే సతికి మోక్షం. హుసైన్ బిన్ మొహసిన్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, నాకు నా మేనత్త చెప్పింది, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళినప్పుడు ఈవిడ ఎవరు, ఈమె వివాహిత స్త్రీయేనా అని దర్యాప్తు చేశారు. నేను అవును అన్నాను. ఇంతకీ నీ భర్త పట్ల నీ వైఖరి ఎలా ఉంది అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. నేను ఆయనకు విధేయత చూపడంలో కానీ సేవలు చేయటంలో కానీ ఎలాంటి లోటు రానివ్వటం లేదన్నాను. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, అది సరే కానీ అతని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు గుర్తుంచుకో, నీకు స్వర్గమైన నరకమైన అతనే. దీనిని అహ్మద్, తబరానీ, హాకిం, బైహఖీ పొందుపరిచారు. ఆదాబు జుఫాఫ్ లిల్ అల్బానీ. మరో హదీస్లో ఇలా ఉంది, అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, నేను గనుక అల్లాహ్ కాకుండా వేరొకరికి సాష్టాంగ ప్రణామం చెయ్యమని ఆజ్ఞాపించవలసి ఉంటే తన భర్తకు సాష్టాంగ ప్రణామం చెయ్యమని భార్యకు ఆజ్ఞాపించేవాడిని. తిర్మిజీ. వివరణ: ఏ విషయంలోనైనా దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానికి విరుద్ధంగా చేయమని భర్త ఆజ్ఞాపిస్తే అట్టి ఆజ్ఞను భార్య శిరసావహించనవసరం లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, అల్లాహకు అవిధేయత కనబరచమన్న ఏ ఆదేశాన్ని కూడా పాలించటం ధర్మసమ్మతం కాదు. అల్లాహకు అవిధేయత కనబరచమన్న ఏ ఆదేశాన్ని కూడా పాలించటం ధర్మసమ్మతం కాదు. ముస్నద్ అహ్మద్. భర్త కోరిక ప్రతి ధర్మసమ్మతమైన కోరికను ఖాతరు చేయటం భార్య కర్తవ్యం. భర్త కోరిన ప్రతి ధర్మసమ్మతమైన కోరికను ఖాతరు చేయడం భార్య కర్తవ్యం. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, భర్త సమక్షంలో భార్య అతని అనుమతి లేకుండా నఫిల్ ఉపవాసాలు పాటించడం కానీ, భర్త ఆనతి లేకుండా
వేరొకరిని ఇంటికి రానివ్వటం కానీ ధర్మసమ్మతం కాదు. ఏ స్త్రీ అయినా భర్త అనుమతి లేకుండా నెలసరి ఇంటి ఖర్చుల్లో నుంచి దైవ మార్గంలో ఇస్తే అందులో భర్తకు కూడా సగం పుణ్యం లభిస్తుంది. సహీ బుఖారీ. అంటే భర్త అనుమతి లేకుండా నెలసరి ఇంటి ఖర్చుల్లో నుంచి దైవ మార్గంలో ఇస్తే అందులో భర్తకు కూడా సగం పుణ్యం లభిస్తుంది. సహీ బుఖారీ. మరో హదీసులో ఇలా ఉంది. తలక్ బిన్ అలీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: భర్త తన అవసరం నిమిత్తం భార్యను పిలవగానే ఆమె వెంటనే రావాలి. ఆమె పొయ్యి రొట్టె కాల్చుతున్నా సరే, అంటే ఆమె కిచెన్లో పని చేస్తున్నా సరే. తిర్మిజీ, సహీ. భర్త లేని సమయంలో అతని సిరి సంపదలను కాపాడటం భార్య కర్తవ్యం. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ ఉమామా బాహిలీ రజియల్లాహు అన్హు తెలిపారు, అంతిమ హజ్ యాత్ర జరిగిన సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ ఉండగా నేను విన్నాను. స్త్రీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ములో నుంచి ఏదీ ఖర్చు పెట్టకూడదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినప్పుడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అన్నం కూడా తినిపించకూడదా అని విన్నవించుకుంటే, అన్నం మన సొమ్ములోని శ్రేష్టమైన సొమ్ము కదా, అంటే భర్త అనుమతి లేకుండా అన్నం కూడా పెట్టకూడదు అని అన్నారు. తిర్మిజీ, హసన్. భార్య తన భర్త మాట వినకపోతే మొదట నచ్చజెప్పాలి. రెండవ దశలో పడక నుంచి వేరు చేయాలి. మూడవ దశలో తేలిగ్గా కొట్టాలి. వివరణ 32వ అంశం కింద ఉన్న విషయాన్ని చూడగలరు. భర్త ఇంట్లో లేనప్పుడు అతని పరుపును తప్పనిసరిగా కాపాడాలి. భర్త ఇంట్లో లేనప్పుడు అతని పరువును తప్పనిసరిగా కాపాడాలి. జాబీర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అంతిమ హజ్ ప్రసంగాన్ని గురించి ప్రస్తావిస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ఉపదేశించారని చెప్పారు. ప్రజలారా, స్త్రీల విషయంలో అల్లాహకు భయపడండి, ఎందుకంటే మీరు వారిని అల్లాహ్ సాక్షిగా పొందారు. అల్లాహ్ ఆదేశంపైనే వారి మర్మస్థానం మీ కొరకు ధర్మసమ్మతమయ్యింది. స్త్రీలపై మీకు గల హక్కు ఏంటంటే వారు మీ పడకంపైకి, మీ ఇంటికి మీకు నచ్చని వారిని రానివ్వకూడదు. ఒకవేళ వారు వెనుక మీ ఆజ్ఞను ఖాతరు చేయకపోతే వారిని తేలిగ్గా కొట్టవచ్చు, కానీ తీవ్రంగా గాయపడేలా మాత్రం కొట్టరాదు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. మిత్రులారా, కష్టంలోనూ సుఖంలోనూ భార్య తన భర్త మేలు మరువరాదు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను అగ్నిని చూశాను. ఈ రోజు చూసినంత భయంకరమైన దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. నరకంలో స్త్రీలు అధికముగా ఉండటం నేను చూశాను. ఎందుచేతన ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని సహచరులు అడిగితే, వారి కృతజ్ఞత ధోరణి వల్ల అని కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఏమిటి, వారు అల్లాహ్ చేసిన మేలును విస్మరిస్తున్నారా అని ప్రియ సహచరులు అడగ్గా, లేదు, వారు తమ భర్తల మేళ్లను మరచిన వారుగా ప్రవర్తిస్తున్నారు. వారి ఉపకారాలను గుర్తించడం లేదు. స్త్రీల పరిస్థితి ఎలా మారిందంటే, జీవితాంతం వారి ఎడల ఉపకార భావంతో వ్యవహరించినప్పటికీ నీ ద్వారా ఏ చిన్న కష్టం కలిగినా నీ దగ్గర నేనెప్పుడు సుఖపడ్డానులే అంటారు. అంటే నీ దగ్గర నేనెప్పుడు సుఖపడ్డానులే అంటారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. మిత్రులారా, మనము భర్త హక్కులను గురించి తెలుసుకున్నాం. ఈ విధంగానే జీవితంలో ఏ రంగానికి చెందిన ఏ సమస్య అయినా, ఏ విషయమైనా దానికి పరిష్కారం ఇస్లాంలో ఉంది. అందువల్ల నేను ముస్లింను అన్న ప్రతి వ్యక్తి ధార్మిక విద్యను నేర్చుకోవాలి. ధార్మిక విద్య ప్రకారమే జీవించాలి. ధార్మిక విద్యను ఇతరులకు అందజేయాలి, వ్యాపింపజేయాలి. తన చుట్టుప్రక్కల వారిని ఎంతవరకైతే ఒక వ్యక్తి దానికోసం ప్రయత్నించగలడో, కృషి చేయగలడో చేయాలి. ఎందుకంటే
ఇందులో పుణ్యమే పుణ్యము. అల్లాహుతాలా మనందరికీ తీర్పు దినం నాడు ప్రళయ మైదానంలో మనకు సాఫల్యం ప్రసాదించి స్వర్గములో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.